అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ వెనుకబడ్డారా? కమలా హారిస్ దూకుడును ట్రంప్ తట్టుకోలేకపోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. డెమోక్రాటిక్ పార్టీ నుంచి కమలా హారిస్ ఎన్నికల బరిలోకి రావడంతో అమెరికా రాజకీయాల్లో ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి. బైడెన్ ను సులువుగా ఓడిస్తానని పదే పదే చెప్పిన ట్రంప్ కమలా హారిస్ విషయంలో మాత్రం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ ఖాయమైన నేపథ్యంలో ప్రస్తుతం ట్రంప్ నకు మీడియా అటెన్షన్ లేకుండా పోయింది. దీంతో ఎలాగైనా మీడియాను తన వైపు తిప్పుకునేందుకు ఆయన పాటలు పడుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుతం మీడియా అటెన్షన్ మొత్తం కమలా హారిస్ వైపు తిరిగింది. ఎన్నికల రేసు నుంచి అధ్యక్షుడు బైడెన్ తప్పుకోవడంతో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ పోటీ ఖాయమైంది. దీంతో ఆలస్యంగా ఎన్నికల బరిలోకి వచ్చిన కమలా హారిస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆ పార్టీ నేతలంతా మద్దతుగా నిలవడంతో ఆమె ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఇప్పటికే ట్రంప్ను టార్గెట్గా చేసుకుని విమర్శలు చేయడంతో పాటు అబార్షన్లకు అనుకూలంగా మాట్లాడుతుండటంతో మహిళలు సైతం కమలా హారిస్కు మద్దతుగా నిలుస్తున్నారు. అంతేకాక సర్వేల్లోనూ కమలా హారిస్ దూసుకుపోతున్నారు. ట్రంప్ కమలా హారిస్ మధ్య కేవలం 1% మాత్రమే తేడా ఉంది. బైడెన్ అధ్యక్ష రేసులో ఉన్న సమయంలో ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీలో ట్రంప్ పాల్గొన్న సమయంలో ఓ దుండగుడు గన్తో కాల్చాడు. ఆ సమయంలో త్రుటిలో తప్పించుకున్న ట్రంప్ క్షేమంగా బతికి బయటపడ్డారు. దీంతో ఆయనకు అమెరికా వ్యాప్తంగా సానుభూతి లభించింది. ఆయన చెవికి గాయం కావడంతో ఆయన మద్దతుదారులు చెవికి బ్యాండేజ్లతో సభలకు హాజరయ్యారు. అయితే అనూహ్యంగా బైడెన్ స్థానంలో కమలా హారిస్ డెమోక్రటిక్ పార్టీ నుంచి బరిలోకి రావడంతో అమెరికా రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. అప్పటి వరకు ట్రంప్ బైడెన్ మధ్య మద్దతు విషయంలో దాదాపు 6% తేడా ఉంది. కానీ కమలా హారిస్ బరిలోకి రావడం, వేగంగా ప్రచారంలో పాల్గొంటుండటంతో ఆ తేడా 1% పడిపోయింది. అయితే కమలా హారిస్ ఇదే దూకుడు కనుక కొనసాగిస్తే విజయావకాశాలు లేకపోలేదు. దీంతో ఆందోళనలో పడ్డ ట్రంప్ మీడియా అటెన్షన్ను కోరుకుంటున్నారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అమెరికా మొత్తం కమలా హారిస్ పేరు వినిపిస్తుండటంతో ట్రంప్ మీడియాను తన వైపు తిప్పుకునేందుకు ఒలింపిక్స్ వేడుకను టార్గెట్ గా చేసుకున్నారు. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో ప్రముఖ చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ గీసిన లాస్ట్ సప్పర్ పెయింట్ నేపథ్యంలో ఓ ప్రదర్శన జరిగింది. ఆ ప్రదర్శన ఒక వర్గం వారిని కించపరిచినట్టు ఉందనే విమర్శలు వచ్చాయి. డాన్సుల్లో డ్రాగ్ క్వీన్లు, డీజేలు వివిధ భంగిమల్లో ఇచ్చిన ప్రదర్శనలో లాస్ట్ సప్పర్ను గుర్తు చేసేలా ఉందనే ఆరోపణలున్నాయి. దీన్ని క్యాథలిక్ ఫ్రెంచ్ బిషప్లు తీవ్రస్థాయిలో ఖండించారు. పలు క్రిస్టియన్ సంఘాలు సైతం ఈ ప్రదర్శనను తప్పుబట్టాయి. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు ట్రంప్. తనది ఓపెన్ గా మాట్లాడే మనస్తత్వమని, ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలోని కార్యక్రమాలు అవమానకరంగా ఉన్నాయన్నారు. ఈ వ్యవహారంపై ఒలింపిక్స్ నిర్వాహకులు క్లారిటీ ఇచ్చారు. మతానికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించే ఉద్దేశం తమకు లేదన్నారు. శాంతి పునర్జీవనం అనే థీమ్తో రూపొందించామన్నారు. 2028లో లాస్ ఏంజల్స్ లో జరగనున్న ఒలింపిక్స్ లో ఇలాంటి ప్రదర్శన ఉండదన్నారు. మరోవైపు ట్రంప్పై దాడి జరిగిన నేపథ్యంలో ఆయన బహిరంగ ప్రదేశాల్లో ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఒకవేళ బహిరంగ ప్రదేశాల్లో ఎన్నికల ర్యాలీ నిర్వహించాల్సి వచ్చినా క్లోజ్డ్ స్టేడియంలలో నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే కమలా హారిస్ దూకుడుతో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. గతంలో ట్రంప్పై దాడి జరిగిన ప్రాంతంలోనే తిరిగి ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. తనపై జరిగిన దాడి సమయంలో మాజీ ఫైర్ ఫైటర్ చనిపోవడంతో ఆయన గౌరవార్థం అక్కడ ప్రచారాన్ని తిరిగి నిర్వహిస్తానని ట్రంప్ వెల్లడించారు. అయితే కమలా హారిస్ ను ఓడిస్తానంటూ ధైర్యంగా ప్రకటనలు చేసినప్పుడు తన నిర్ణయాలను మార్చుకుంటున్నట్టు తెలుస్తోంది. కమలా హారిస్ కు రోజురోజుకు మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో ఆమెను ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలని ట్రంప్ భావిస్తున్నారు. బైడెన్ తో జరిగిన డిబేట్ లో ట్రంప్ పై చేయి సాధించినా కమలా హారిస్ తో డిబేట్ అంటే మాత్రం ఆయన ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే కమలా హారిస్ డిబేట్ కు సిద్ధమని ప్రకటించినా ట్రంప్ మాత్రం వాయిదా వేశారు. డెమోక్రటిక్ పార్టీ తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించిన తర్వాతే తాను డిబేట్లో పాల్గొంటానని స్పష్టం చేశారు. ప్రచారంలో కమలా హారిస్ పై విరుచుకుపడుతున్న డిబేట్ అంటే మాత్రం వెనకడుగు వేయడమేంటని డెమోక్రాట్లు ప్రశ్నిస్తున్నారు.